దేశ ప్రధానికి మరణ శిక్ష. అవును, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి మరణ శిక్ష విధించిన కోర్టు. బంగ్లాదేశ్ జాతిపితగా పిలుచుకునే షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె ఈ షేక్ హసీనా. దాదాపుగా 10 సంవత్సరాలు బంగ్లాదేశ్ ప్రధానిగా చేసి ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన షేక్ హసీనాని ఉరి తీయమని కోర్టు ఆదేశించింది. దీనికి కారణం రాజకీయమా లేక ప్రజాస్వామ్యమా? అసలు బంగ్లాదేశ్లో ఏం జరిగింది? 2024 వరకు అవామీ లీగ్ పార్టీ తరఫున ప్రధానిగా అధికారంలో ఉన్న షేక్ హసీనా తాను తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఫలితమే ఈ రోజు కోర్టు తీర్పు మరణ శిక్ష. షేక్ హసీనా ప్రస్తుతం బంగ్లాదేశ్ని వీడి భారతదేశంలో తలదాచుకుంటుంది. ఇంతకీ తన జీవితాన్ని మార్చిన ఆ ఒకే ఒక్క నిర్ణయం ఏంటో తెలుసా? ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు వాళ్ళ పార్టీ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకి కేటాయించడం. దీంతో అక్కడ విద్యార్థులు ఆందోళన చేయడం మొదలెట్టారు. ఇది పూర్తిగా ఒక జాతీయ విప్లవంగా మారింది. దీనికి వ్యతిరేకంగా షేక్ హసీనా ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, ఇంటర్నెట్ ని షట్ డౌన్ చేయడం, మొబైల్ డేటా బ్లాక్ చేయడం లాంటి చర్యలతో విద్యార్థుల కోపం తీవ్ర స్థాయికి చేరింది. ఈ గొడవలు ఏ స్థాయిలో జరిగాయి అంటే 1400 మంది నిండు ప్రాణాలు ఈ అల్లర్ల కారణంగా బలైపోయాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, గొడవల సందర్భంలో షేక్ హసీనా మాట్లాడిన ఒక ఫోన్ కాల్ లీక్ అవడం మరో పెద్ద దుమారాన్ని లేపింది. అందులో షేక్ హసీనా స్వయంగా మాట్లాడుతూ వాళ్ళని చంపడానికి నాకు హక్కు ఉంది అన్న మాటలు బంగ్లాదేశ్ ప్రజల కోపాన్ని మరింతగా పెంచాయి. ఈ దెబ్బకి తను ప్రధానిగా ఉన్న దేశాన్ని వదిలి పక్క దేశంలో తలదాచుకునే పరిస్థితి ఎదురైంది. ఈ అల్లర్ల సమయంలో జరిగిన చావులని సిస్టమాటిక్ అటాక్ గా పేర్కొంటూ బంగ్లాదేశ్ కోర్టు షేక్ హసీనాకి మరణ శిక్ష విధించింది. ఇదే టాపిక్ పైన ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే కింద బంగ్లాదేశ్ అని కామెంట్ చేయండి. మరో వీడియోలో మాట్లాడుకుందాం.